హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు యూజ్ చేస్తున్న జీమెయిల్ అకౌంట్ది యూజర్ నేమ్ ఎలా చేంజ్ చేయాలి, మరి ప్రొఫైల్ నేమ్ ఎలా చేంజ్ చేయాలని తెలుసుకుందాం. ఫస్ట్ మనం జీమెయిల్ అకౌంట్ది ప్రొఫైల్ నేమ్ ఎలా చేంజ్ చేయాలని తెలుసుకుందాం. ప్రొఫైల్ నేమ్ చేంజ్ చేయాలంటే మీ మొబైల్లో ఫస్ట్ గూగుల్ ఆప్షన్ ఓపెన్ చేయండి, అలా జీమెయిల్ ఓపెన్ చేయండి. జీమెయిల్ ఓపెన్ చేస్తే ఇక్కడ సైడ్ లో మీ ప్రొఫైల్ అనేది చూపిస్తుంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కిందికి అనమాట మీవి ఎన్ని జీమెయిల్ అకౌంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. మీరు ఆ జీమెయిల్ అకౌంట్ ది ప్రొఫైల్ నేమ్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన మళ్ళీ ఇలా వస్తుంది. ఇలా వస్తే మళ్ళీ సైడ్ లో మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ వచ్చింది, మేము క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, నేమ్ అని చూపిస్తుంది. తర్వాత అనమాట డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంది. జీమెయిల్ అకౌంట్ లో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలని చేంజ్ చేయొచ్చు. మరి ఇప్పుడు నేమ్ చేంజ్ చేస్తాం కాబట్టి నేమ్ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మళ్ళీ నేమ్ మీద క్లిక్ చేయండి. నేమ్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ అవుతుంది. ఎడిట్ అయిన తర్వాత నేమ్ అనేది క్లియర్ చేసుకొని మీరు కొత్త నేమ్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నారు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే ఇది అనమాట ఓన్లీ ప్రొఫైల్ నేమ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రొఫైల్ నేమ్ అనేది చేంజ్ అవుతుంది. మీకు ఎందుకు చూసారా, ఇదనమాట యూజర్ నేమ్. యూజర్ నేమ్ చేంజ్ చేయాలంటే మనం జీమెయిల్ అవ్వదు. ప్లే స్టోర్ లో అయితే ఈ యూజర్ నేమ్ అనేది చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసిన సైడ్ లో ప్రొఫైల్ ఉంది చూసారా, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సైడ్ లో మళ్ళీ ఎరో మార్క్ ఉంది. ఎరో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ జీమెయిల్ అకౌంట్స్ అన్ని చూపిస్తుంది. ఆ జీమెయిల్ అకౌంట్ అయితే యూజర్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ చూసారా, సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. జస్ట్ 5 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ లో చూసారా జనరల్ ఉంది. జనరల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సెకండ్ లో చూసారా అకౌంట్ అండ్ డిబేజ్ ప్రిఫరెన్స్ అని ఉంది, మేము క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది చూసారా, ఇక్కడ మీ జీమెయిల్ ఐడి అనేది చూపిస్తుంది. కింద చూసారా చేంజ్ కాంటాక్ట్ ఈమెయిల్ అని చూపిస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే మనది జీమెయిల్ యూజర్ నేమ్ అనేది ఎడిట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మన జీమెయిల్ యూజర్ నేమ్ అనేది క్లియర్ చేస్తే కొత్తది అది యూజర్ నేమ్ అనేది మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇంతకు ముందు క్రియేట్ చేసింది ఏదైనా జీమెయిల్ ఇక్కడ ఎంటర్ చేస్తే అవ్వదు. ఇక్కడ ఏంటంటే కొత్తగా జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలా. ఇక్కడ కరెక్ట్ గా మనం జీమెయిల్ యూజర్ నేమ్ అనేది మనం క్రియేట్ చేస్తే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది, లేకపోతే రాదు. మీ నేమ్ మరి కొన్ని నంబర్స్ మరి కొన్ని సింబల్స్ ఈ 3 కాంబినేషన్ లో క్రియేట్ చేస్తే ఇక్కడ మనకి సేవ్ ఆప్షన్ అనేది వస్తుంది. సేవ్ మేము క్లిక్ చేస్తే 24 అవర్స్ లో అది జీమెయిల్ ఐడి అనేది చేంజ్ అయిపోతుంది. ఈ రోజు వీడియో అంతకే ఫ్రెండ్స్. వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.